ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి ఒక చక్కటి ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్‌లో ఆదికాండం 3వ అధ్యాయం చదివినప్పుడు ఆదాము, అవ్వలు పండు తిన్న తర్వాత దేవుడు వారిని అడిగినప్పుడు వారు ఏమాత్రం సాకులు చెప్పకుండా తమ తప్పును తాము యథార్థంగా, నిజాయితీగా ఒప్పుకుని ఉంటే వారి పరిస్థితి ఎంత బాగుండేదో, ఎలా ఉండేదో. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించాడు. కీర్తన గ్రంథములో మరొక మాట ఉంటుంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆదాము అవ్వలు తప్పు చేయడము ఒక ఎత్తు అయితే, ఆ తప్పును ఒప్పుకోకుండా దేవుని ఎదుట కప్పుకోవడం మరో ఎత్తు. నిజంగా దేవుడు ఆదాం అవ్వలను అడిగినప్పుడు తమ తప్పు గురించి, ఆదాము తమ తప్పును భార్య మీదను దేవుని మీదను నెపం మోపాడు. అవ్వని అడిగినప్పుడు సర్పం మీద నెపం మోపింది. అలా కాకుండా పశ్చాత్తాపంతో ప్రభు ఎదుట ఆదాము అవ్వలు తమ తప్పును తాము ఒప్పుకుని ఉంటే నిజంగా వారు కనికరం పొందేవారు. ఎందుకనంటే దేవుని గుణం ఎలాంటిది అంటే, ఒక వ్యక్తిని శిక్షించడం కంటే దేవుడు క్షమించడానికే ఎక్కువ ఇష్టపడతాడు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ఆదాము అవ్వలు నిజంగా పశ్చాత్తాపంతో యథార్థంగా తమ తప్పును తాము కప్పుకోకుండా ఒప్పుకుని ఉంటే నిజంగా వారు దేవుని కనికరాన్ని పొందేవారు. వారి శాపానికి బదులుగా ఆశీర్వాదంలో కొనసాగింప చేసేవాడు దేవుడు. స్నేహితులారా, మనము కూడా మన జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చాలా సార్లు మన తప్పులను, మన పొరపాట్లను ఇతరుల మీద నెపం మోపుతాం. అలా కాకుండా యథార్థంగా దేవుని ఎదుట మన తప్పులను మనం ఒప్పుకున్నట్లయితే అందులో గొప్ప విడుదల ఉంది. అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రభు సన్నిధిలో మనము కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉందాం. దేవుని చేత ఆశీర్వదించబడదాం. దేవుడి యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.